నమస్తే వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్, గ్రాఫాలజిస్ట్, జియాలజిస్ట్, డెమాలజిస్ట్, సిగ్నేచరాలజిస్ట్, పోనాలజిస్ట్, వేదగణిత శాస్త్రవేత్త, వాస్తు మరియు పిరమిడ్ వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ భానుచరణ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం సార్. సార్, ముందుగా మాకు ఈరోజు రక్షా కవచంలో ఏం చెప్పబోతున్నారు? ఈరోజు రక్షా కవచంలో ఏంటంటే అనేక రకాల జబ్బులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉంటే, అలాగే భార్యాభర్తల మధ్య సంబంధం కరెక్ట్గా లేనప్పుడు ఈ రెండింటికి రేపు ఏం చేయాలి మనం రక్షా కవచంలో చెప్పబోతున్నాం. ఓకే సార్. సార్, భార్యాభర్తల మధ్య వివాదాలు రావడానికి గల కారణాలు ఏంటంటారు? ముఖ్య కారణాలు అయితే ముందుగా పేర్లనే చెప్పవచ్చు. పేర్లలో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్, అంటే ఒకరికి మధ్య ఒకరికి పేర్లలో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్, ఆపోజిట్ వైబ్రేషన్. ఇప్పుడు రెండు అయస్కాంత ధ్రువాలు ఉత్తర ధ్రువాలు కనుక ఒకే దగ్గర పెడితే విరుద్ధంగా వెళ్ళిపోతూ ఉంటాయి, దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అదే తిప్పి పెట్టినట్లయితే ఆటోమేటిక్గా దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ పేర్లలో ఏంటంటే నెగిటివ్ వైబ్రేషన్, అంటే ఇద్దరికి ఆపోజిట్ వైబ్రేషన్ కనుక ఉన్నట్లయితే వాళ్ళకి ఖచ్చితంగా ఈ యొక్క గొడవలు జరుగుతూ ఉంటాయి. వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటి వాళ్ళు పెడార్థాలు, అంటే వేరే అర్థాలుగా తీసుకొని గొడవలు పడుతూ ఉంటారు, గొడవలు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళని చూడగానే ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు. అలాగే ఈ యొక్క దూరంగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళపైన ప్రేమ చూపించాలి అనేటువంటి భావన ఉంటుంది, కానీ దగ్గర రాగానే ఎదురుపడగానే ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యలో గొడవలు అనేది వస్తూ ఉంటాయి. ఇలా రావడానికి కారణాలు ఏంటి అంటే ముఖ్యంగా వాళ్ళ పేర్లలో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్, ఇద్దరి మధ్యలో ఉండేటువంటి ఆపోజిట్ వైబ్రేషన్. అలాగే వీళ్ళిద్దరూ ఏంటంటే వేరే వాళ్ళతో చాలా బాగా ఉంటారు. వేరే వాళ్ళు చూస్తే వీళ్ళు బాగానే ఉన్నారు, అమ్మాయి బాగానే ఉంది, అబ్బాయి బాగానే ఉన్నారు, ఇద్దరు బాగానే మాట్లాడుతూ ఉన్నారు, కానీ ఇద్దరి మధ్యలో పాడట్లేదు. ఎందుకు అనేది వాళ్ళకి అర్థం కాదు. ఏంటంటే ఇద్దరు మంచి వాళ్ళే, కానీ అక్కడ ఉండేటువంటి పేర్లలో ఉండేటువంటి ఈ యొక్క నెగిటివ్ వైబ్రేషన్, ఇద్దరి మధ్యలో పడినటువంటి వైబ్రేషన్ ఉండడం వల్ల ఇద్దరికి ప్రతి మాటలో కూడా ఈ యొక్క గొడవలు అనేది జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి విషయంలో కూడా చికాకు పడడము, ఇద్దరికి ప్రతి దాంట్లో వేరే అర్థాలు తీసుకోవడం, రకరకాలుగా ఇబ్బందులు పడడము. అలాగే ఈ యొక్క పేర్లలో ఉండే వైబ్రేషనే కాకుండా పెళ్లి చేసుకున్నటువంటి డేట్లో కూడా నెగిటివ్ వైబ్రేషన్ ఉన్నట్లయితే వాళ్ళకి డైవర్స్ అయిపోతూ ఉంటాయి ఆటోమేటిక్గా. చాలామంది చూడండి, ఒక 1 monthలోనే కూడా డైవర్స్ తీసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు, 6 monthsలో, 1 yearలో. ఇలా కొంతమంది పిల్లలైన తర్వాత ఇలాగా ఏంటంటే వాళ్ళ పేర్లో ఉండేటువంటి వైబ్రేషన్, అలాగే వాళ్ళ పెళ్లి డేట్లో ఉండేటువంటి వైబ్రేషన్, ఈ రెండింటినీ కలుపుకొని చూసినట్లయితే వాళ్ళు డైవర్స్ తీసుకుంటున్నారా, తీసుకోలేరా, లేదంటే తీసుకోవచ్చునా, ఇలాంటివన్నీ కూడా మనం మ్యారేజ్ డేట్ కంపల్సరీగా చూసుకున్నట్లయితే సెట్ అవుతుంది. అలాగే మనం పెళ్లి చేసుకునే ముందే మ్యారేజ్ డేట్, అంటే ఆస్ట్రాలజీ ప్రకారమే కాకుండా న్యూమరాలజీ ప్రకారంగా కూడా డేట్స్, ఎలాంటి డేట్స్లో మ్యారేజ్ చేసుకోవాలి అనేది చూసుకోవాలి. అలాగే ఈ యొక్క మ్యారేజ్ డేట్ని బట్టి మా భార్యాభర్తల మధ్య గొడవలే కాకుండా ఈ యొక్క భర్త యొక్క డెవలప్మెంట్ అనేది కూడా దాంట్లో ఉంటుంది. మనకు మామూలుగా ఎవరింట్లో అయినా ఒక పాప పుట్టింది అంటే లక్ష్మీదేవి పుట్టింది అని చెప్తూ ఉంటారు. అదే లక్ష్మీదేవి అంటే ఆడపిల్లనే అమావాస్య రోజు, అలాగే మంచి నక్షత్రం రోజు పుట్టినట్లయితే తండ్రికి చాలా చక్కగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ప్రాక్టికల్గా కూడా చూడవచ్చు. ఇలాగా కలిసి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగే మనం పెళ్లి చేసుకున్న సమయంలో ఇప్పుడు మనం పెళ్లి చేసుకునే ఆడపిల్లని, అంటే ఆడపిల్ల మన ఇంట్లోకి అడుగుపెట్టేటువంటి సమయం అనేది కరెక్ట్గా ఉన్నట్లయితే ఖచ్చితంగా భర్త యొక్క డెవలప్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు చాలా చక్కగా ఉంటాయి. అదే సమయం కనుక కరెక్ట్గా లేనట్లయితే వాళ్ళ డెవలప్మెంట్ అనేది సడన్గా ఆగిపోతూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ ఆగిపోవడం వల్ల వాళ్ళు ఏమనుకుంటూ ఉంటారంటే, నేను మ్యారేజ్ చేసుకున్నాక నాకు డెవలప్మెంట్ అనేది తగ్గిపోయింది, ఈవిడ దగ్గరే ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ ఆవిడ దగ్గర ఉండేటువంటి ప్రాబ్లం కాదు. ఆ ప్రాబ్లం ఏంటి అంటే ఆవిడ వచ్చినటువంటి మనం సమయం అనేది కరెక్ట్గా చూసుకోక, డేట్ అనేది కరెక్ట్గా చూసుకోక దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ మ్యారేజ్ డేటు, మ్యారేజ్ సమయం, ఆ ఇంట్లోకి అడుగు పెట్టేటువంటి సమయం అనేది ఖచ్చితంగా కరెక్ట్గా ఉన్నప్పుడు మంచి డెవలప్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల సంబంధం అనేది బాగా ఉంటుంది. ఈ పేర్లు, డేటు, ఈ రెండు కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఇక్కడ డెవలప్మెంట్ ఆగదు, డెవలప్మెంట్ చాలా చక్కగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే భార్యాభర్తల సంబంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఈ రెండు పేర్లు ప్రాబ్లమే, అలాగే ఈ యొక్క మ్యారేజ్ డేటు ప్రాబ్లమే. ఈ మూడింటిని కనుక కరెక్ట్గా చూసుకున్నట్లయితే, అంటే భార్యాభర్తల ఇద్దరు పేర్లు అలాగే మ్యారేజ్ డేటు, ఈ మూడు కనుక మనం కరెక్ట్గా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా ఏ ప్రాబ్లం జరగకుండా వాళ్ళ డెవలప్మెంట్ పెరగడము, భార్యాభర్తల సంబంధం కరెక్ట్గా ఉండడం అని జరుగుతుంది. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి, మీ పేరు? మా పేరు స్వామి అండి. ఓకే స్వామి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 15 ఓకే 08 ఓకే 1977. హలో, మళ్ళీ ఒకసారి చెప్తారా మీ డేట్ ఆఫ్ బర్త్ని?
15 ఓకే 08 ఓకే 1977 మేడం. ఓకే 15/08/1997. అవునండి. ఓకే మిమ్మల్ని ఏమని పిలుస్తారండి? స్వామి అనే పిలుస్తారండి. ఓకే ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు స్వామి గారు? అదే మేడం, మొత్తం ఫైనాన్షియల్ ప్రాబ్లం అవుతుంది, కుటుంబ సమస్యలు అట్లానే. ఓకే అండి సార్తో మాట్లాడండి. హలో సార్ నమస్కారం సార్. నమస్తే అండి. స్వామి కాకుండా ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా స్వామి గారు మీకు? ఏం లేదు సార్, స్వామి అనే పేరున్నా సార్. మీ స్వామి టోటల్గా మైనస్ వైబ్రేషన్ ఉంటుందండి. ఇది ఈ వైబ్రేషన్ అంటే స్వామి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కూడా ఆర్థికంగానే కాకుండా ఇంట్లో వాళ్ళతో కూడా ఇబ్బంది పడేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క స్వామి అనే పేరు. కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది, ఇంట్లో వాళ్ళ ప్రాబ్లం కూడా ఉంటుంది. ఏంటంటే వీళ్ళకి ఎక్కడ కూడా ఎవరికి మంచి చేయాలన్నా కూడా వీళ్ళకి చెడే వస్తూ ఉంటుంది. మీరు ఏదైనా డబ్బులు ఇవ్వడం కానీ లేదంటే ఎవరికైనా వర్క్ చేసినా కూడా వాళ్ళే మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి ధోరణి ఉంటుంది. అలాగే వాళ్ళే మీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు తెచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. స్వామి అనేటువంటి దాంట్లో నెంబర్ పక్కన పెడితే, నెంబర్ న్యూమరికల్గా నెంబర్ చాలామంది చూస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది, కానీ నెంబర్ పరంగా కాకుండా వైబ్రేషన్ పరంగా మనం చూసినట్లయితే స్వామి అనే పేరులో నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. అలాగే మామూలుగా స్వామి అనే ఫిలిం కూడా చూస్తాం, ఫెయిల్ అయిపోయింది. ఇలాగ స్వామి అనే దాంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉండడం వల్ల చాలా మైనస్ అయిపోతూ ఉంటుంది. మీరు పర్సనల్గా అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ఎందుకంటే స్వామిలో మనం కరెక్షన్ చేసినా కూడా మీకు రిజల్ట్ రాదు. స్వామికి నేమ్ యాడ్ చేసుకోవడం కానీ వేరే నేమ్ యాడ్ చేసుకోవడం కానీ వైబ్రేషన్ పెరగడానికి, లేదంటే స్వామి పేరుని మొత్తం తీసేసి వేరే పేరు పెట్టుకోవడం కానీ, ఈ రెండు రకాలైనటువంటి మనం చేంజెస్ చేస్తేనే మీకు మంచి వైబ్రేషన్ వస్తుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మనం ఒకసారి చూసుకున్నట్లయితే చాలా చక్కటి డేట్ ఆఫ్ బర్త్, మంచి డేట్ ఆఫ్ బర్త్, మీకు మంచిగా మాట్లాడేటువంటి మనస్తత్వం, అలాగే మీకు మానసికంగా ఎంత బాగా ఆలోచిస్తారంటే ఆలోచన విధానం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా నైస్గా ఉంటుంది అని చెప్పవచ్చు. అలాగే మిమ్మల్ని చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆకర్షితులయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అలాంటి డేట్ ఆఫ్ బర్త్ మీది. ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా మీకు డబ్బులకు ఎక్కడ కూడా కొదవ రాకుండా ఉండాలి. కానీ ఇక్కడ స్వామి అనే దాంట్లో నెగిటివ్ వైబ్రేషన్ ఉండడం వల్ల మీకు మైనస్ జరుగుతూ ఉంది. దానికి మనం వైబ్రేషన్ పెరగాలి అంటే దానికి యాడ్ చేసుకోవడం, నేమ్ యాడ్ చేసుకోవడం కానీ, లేదంటే ఇంకొక పేరుని మొత్తం పూర్తిగా మార్చడం కానీ, అవి రెండింటిలో ఏదైనా చేస్తేనే మీకు సక్రమమైనటువంటి డెవలప్మెంట్ కానీ మనశ్శాంతి కానీ అన్నీ వస్తాయి. లేదంటే స్వామి అనే పేరులో మామూలుగా అయితే మనశ్శాంతి లైఫ్లో ఎక్కడ కూడా ఉండదు, ఎక్కడ కూడా కనిపించదు, చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అందరి గురించి మీరు పాకులాడేటువంటి మనస్తత్వం ఉన్నప్పటికీ మీ గురించి ఎవరు కూడా పట్టించుకునేటువంటి విధానం అనేది ఉండదు మీ లైఫ్లో. కాబట్టి చేంజెస్ చేసుకోండి స్వామి గారు. ఆల్ ద బెస్ట్. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ రంగంలో ఉన్నారు? నేను ఉండడంటే స్టార్టింగ్ నుంచి 17 years అనేది అవుతా ఉంది. కాకపోతే మనము ఈ యొక్క మీడియా ఫీల్డ్లో రాకపోవచ్చు, అంటే మీడియాలో లైవ్ షోస్ ఇవ్వకపోవచ్చు. పేపర్ స్టేట్మెంట్స్ ద్వారా, అలాగే మనకు తెలిసినటువంటి వాళ్ళ ద్వారా, అలాగే మౌత్ టాక్ ద్వారా చాలామందికి కరెక్షన్, లక్షల మందికి కరెక్షన్ ఇచ్చాం. అలాగే ఏంటంటే దీంట్లో అన్ని శాస్త్రాలని మనము తీసుకుంటూ దాదాపు 14 శాస్త్రాల ద్వారా, అంటే 14 శాస్త్రాలు మనం ప్రాక్టీస్ చేసి ఆ ప్రాక్టీస్ని అందరికీ అందేలాగా, అంటే ఈ యొక్క కరెక్షన్ మనం ఇవ్వగానే వాళ్ళకి ఏ రకమైనటువంటి, అంటే ఆస్ట్రాలజీలో ప్రాబ్లం ఉందా, న్యూమరాలజీలో ప్రాబ్లం ఉందా, సిగ్నేచర్లో ప్రాబ్లం ఉందా, లేదంటే వాస్తు ప్రకారంగా ప్రాబ్లం ఉందా, ఎలాంటి ప్రాబ్లం ఉంది, వాళ్ళు ఉండేటువంటి ప్లేస్లో ప్రాబ్లం ఉందా, అంటే భూగర్భ వాస్తు, ఇలాంటివి అన్ని శాస్త్రాల ద్వారా మనము ప్రతి ఒక్కరు కూడా రెమెడీస్ అనేది ఇస్తూ ఉన్నాం. ఆ రెమెడీస్ చెప్పడం ద్వారా ఆటోమేటిక్గా వాళ్ళకి రిజల్ట్ అనేది తొందరగా వస్తూ ఉంటుంది. మనం ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నటువంటి అనుభవం ద్వారా, అంటే చాలామంది ఏమనుకుంటా ఉంటారంటే ఏజ్ చాలా తక్కువగా ఉంది అంటే ఇవన్నీ ఎలా తెలుస్తాయంటే, మనం దీని మొత్తం స్టార్టింగ్ నుంచి మనం ఇదే ఫీల్డ్లో ఉండడం వల్ల ఆటోమేటిక్గా మనం ఏదైనా, అంటే వాళ్ళకి ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసేటువంటి శాస్త్రాలు అనేది మన దగ్గర ఉన్నాయి. ఓకే సార్. సార్ ఏ ప్రాంతం డెవలప్మెంట్ అయినా ఆ ప్రాంతం పేరుని బట్టే ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏంటంటే మామూలుగా తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం మనం. ఆంధ్రప్రదేశ్ అనేది మనకు తెలంగాణ గొడవలు జరుగుతున్నప్పుడు ఆ వేళలో మనం లైవ్లోనే చెప్పాము ఏంటంటే ఇది ఖచ్చితంగా విడిపోతుంది. చాలామంది ఛాలెంజ్ చేశారు, నాతో న్యూమరాలజిస్టులే ఛాలెంజ్ చేశారు, ఏంటంటే తెలంగాణ రాదు అని ఛాలెంజ్ చేశారు. కానీ నేను ఖచ్చితంగా వస్తుంది అని చెప్పాను, ఖచ్చితంగా వచ్చింది ఈరోజు. అలాగే ఎందుకు అంటే దాంట్లో ఆంధ్రప్రదేశ్ అనే దాంట్లో సాక్రిఫైస్ నంబర్ అనే నంబర్ ఉంది, ఒక నంబర్, దాని ద్వారా అది విడిపోయేటువంటి లక్షణాలు ఉంటుంది. అలాగే ఇప్పుడు ఇంకొకటి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనే పేరు అలాగే ఉంది, ఇంకొక రాష్ట్రం అలాగే ఏర్పడింది, ఈ ఆంధ్ర రాయలసీమ. కాబట్టి దాంట్లో కూడా మళ్ళీ అదే నంబర్ ఉంది కాబట్టి దాంట్లో ఎలాంటి చేంజెస్ చేయలేదు కాబట్టి మళ్ళీ ఖచ్చితంగా
కొద్ది సంవత్సరాలు ఒక 5 years or 6 yearsలోనే మళ్ళీ వేర్పాటువాదం అనేది ఖచ్చితంగా వస్తూ ఉంటుంది. ఇది నేను ఇప్పుడు చెప్తా ఉన్నాను, ఈరోజు డేట్ రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ దాంట్లో ఆంధ్రప్రదేశ్లో వేర్పాటువాదం అనేది వస్తూ ఉంటుంది. అలాగే తెలంగాణ అనే దాంట్లో డెవలప్మెంట్ అనే నెంబర్ కాకుండా దీని నుంచి ఎక్కువగా వెళ్ళిపోయేటువంటి నెంబర్స్ ఉన్నాయి. అంటే డబ్బులు కానీ ఏది కానీ వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయేటువంటి మా స్థితి అనేది ఉండేది. కానీ తెలంగాణ స్టేట్ అని మార్చేశారు దీన్ని. తెలంగాణ స్టేట్ అని మార్చాక డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉన్నాయి. ఎందుకంటే 14 ఆల్ఫాబెట్స్ వస్తూ ఉన్నాయి, దాంట్లో నెంబర్ సిస్టమ్ బాగా ఉంది, తెలంగాణ స్టేట్ అనే దాంట్లో వైబ్రేషన్ ఉంది. ఇలాగా అన్ని రకాలుగా కూడా దాన్ని మార్చడం వల్ల దానికి మంచి డెవలప్మెంట్, దాని స్పీడ్నెస్ అనేది ఖచ్చితంగా మారేటువంటి అవకాశం ఉన్నాయి. డెవలప్మెంట్ కూడా తొందరగా అయ్యేటువంటి అవకాశం ఉన్నాయి. ఇలాగ అంటే ఒక్కొక్క స్టేట్ కానీ ప్రాంతం కానీ మామూలుగా తీసుకున్నట్లయితే హైదరాబాద్ అనే పేరులో మంచి నెంబర్ ఉంది కాబట్టి అది డెవలప్మెంట్కు ఎక్కువగా డెవలప్మెంట్ అవుతూ ఉంది. అలాగే మధ్యలో ఏం చేశారు, గ్రేటర్ హైదరాబాద్ అనేది ఎక్కువగా మీడియా ఫీల్డ్లో ఎక్కువగా పబ్లిసిటీ చేయడం వల్ల అప్పుడు ఈ తెలంగాణ గొడవలు అలాగే మిగతా గొడవలు అన్ని రకాలుగా కూడా ఈ యొక్క హైదరాబాద్కు వచ్చినటువంటి ఇండస్ట్రియల్ మొత్తం కూడా బయటికి వెళ్ళిపోవడం జరిగింది. ఇలాగా ఎందుకు అంటే ఇక్కడ 16 ఆల్ఫాబెట్స్ 16 ఆల్ఫాబెట్స్ అంటే బాంబ్ బ్లాస్ట్, అంటే ఎప్పుడు కూడా గొడవలు ఏదో కూలగొట్టడాలు ఇలాంటివన్నీ కూడా జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. 16 ఆల్ఫాబెట్స్ అనేది పేర్లో ఉన్నా కూడా, లేదంటే ప్రాంతం పేర్లో, దేశం పేర్లో, దేంట్లో ఉన్నా కూడా. అలాగే జాపాన్ తీసుకున్నట్లయితే జాపాన్లో బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉంది. అదేంటంటే చాలా డెవలప్మెంట్ ఫాస్ట్గా జరుగుతూ ఉంటుంది. సునామీ కానీ ఏదో ఒక ఈ సునామీ ప్రతిసారి సునామీ రావడం, కొట్టుకుపోవడం, మళ్ళీ స్టార్టింగ్ నుంచి డెవలప్మెంట్ స్టార్ట్ అవ్వడం, మళ్ళీ తొందరగా డెవలప్మెంట్ కావడం, ఇలాగా అది ఎక్కువగా ఆ బాంబ్ బ్లాస్ట్ నెంబర్ ఉండడం వల్ల జరుగుతూ ఉంటుంది. అలాగే ఇండియా అనే పేరులో మనకి రివర్స్ నెంబర్ ఉంది కాబట్టి ఆ రివర్స్ నెంబర్ వల్ల ఏంటంటే ఎప్పుడూ అప్పుల్లోనే ఉండడము. మామూలుగా మీరు చూసుకోండి, నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు, మనకు నేను ప్రధానమంత్రి కాగానే 3 monthsలో నేను డబ్బంతా తీసుకొస్తాను, అంటే ఈ యొక్క దాచుకున్నటువంటి విదేశాల్లో దాచుకున్నటువంటి డబ్బంతా తీసుకొస్తాను, అప్పు అంతా భారతదేశ అప్పు అంతా తీరిపోతుంది అని. 3 months కాదు, ఎక్కువైనా కూడా ఆ డబ్బును తీసుకురాలేకపోతా ఉన్నారు, ఈ యొక్క భారతదేశ అప్పు తీర్చలేకపోతా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఇండియా అనే పేరులో అంటే ఎవరు ప్రధానమంత్రి అయినా, నరేంద్ర మోడీ గారనే కాదు ఎవరు ప్రధానమంత్రి అయినప్పటికీ ఇక్కడ ఇండియా అనే పేరులో ఈ యొక్క అప్పుల్లో ఉండేటువంటి వైబ్రేషన్ ఉంది కాబట్టి అక్కడ ఆ అప్పుని ఎవరు పూడ్చలేరు, ఎవరు కంప్లీట్ చేయలేరు ఆ యొక్క అప్పుని. ఇలాగ ప్రతి ప్రాంతంలో ఒక వైబ్రేషన్ అనేది ఉంటుంది, దాని డెవలప్మెంట్ ఆ యొక్క వైబ్రేషన్లోనే దాగి ఉంటుంది. అలాగే ప్రతి ఏరియాలో ఇప్పుడు బంజారా హిల్స్ అనే ఉంది. ఈ బంజారా హిల్స్ అనేది మామూలుగా అయితే బంజారా అంటే లంబాడి, ఈ హిల్స్ అంటే గుట్టలు, అంటే లంబాడి గుట్టలు అయినా కూడా ఇలాంటి పేర్లో మనకేంటంటే డెవలప్మెంట్ అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ మొత్తంగా ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు తెలంగాణలో ఉన్నప్పుడు కానీ, హైదరాబాద్లో కానీ నెంబర్ 1గా బంజారా హిల్స్ ఏరియా అనేది డెవలప్మెంట్ అవుతుంది. అంటే బంజారా హిల్స్లో ఉన్నటువంటి నెంబర్లో అలాంటి వైబ్రేషన్ ఉంది కాబట్టి అది ఖచ్చితంగా డెవలప్మెంట్ అయ్యేటువంటి సిచ్యువేషన్లు ఉంటాయి. ఇలాగ ప్రతి పేర్లో ఒక వైబ్రేషన్, ఒక నెంబర్, వీటిని బట్టే ఈ డెవలప్మెంట్, వ్యక్తి డెవలప్మెంట్ కానీ, లేదంటే పట్టణం డెవలప్మెంట్ కానీ, స్టేట్ డెవలప్మెంట్ కానీ, లేదంటే నేషనల్ డెవలప్మెంట్ కానీ, ఏదైనా ఏ డెవలప్మెంట్ అయినా వాటి యొక్క పేరు పైనే ఆధారపడి ఉంటుంది. మామూలుగా చూసుకున్నట్లయితే ఏదైనా ప్రతి వస్తువు, ఏ వస్తువు అయినప్పటికీ దానికి పేరు ఖచ్చితంగా ఉండాల్సిందే. ఆ పేరులో ఉండేటువంటి వైబ్రేషన్ ద్వారా ఆ వస్తువు యొక్క మనుగడ అనేది ఉంటుంది. మామూలుగా ఒక వస్తువుని ఏదైనా సోప్ కానీ, లేదంటే ఏదైనా ఐటమ్ కానీ, ఆ యొక్క ఐటమ్ యొక్క పేరుని పెట్టినప్పుడు ఆ పేరు ద్వారా అది కొనుగోలు ఎక్కువ చేయడము, ఎక్కువ జనాలు, అలాగే ఎక్కువ జనాలు దానికి అట్రాక్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాగ వాటిలో ఉండేటువంటి పేరు వైబ్రేషన్ వల్లే ఉంటుంది. ప్రతిదానికి పట్టణం కానివ్వండి, దేశం కానివ్వండి, రాష్ట్రం కానివ్వండి, ఏదైనా ఒక విలేజ్ కానివ్వండి, పల్లెటూరు కానివ్వండి, పల్లెటూరు కూడా డెవలప్మెంట్స్ అవుతూ ఉంటాయి. కొన్ని ఏమో పల్లెటూరు అలాగే ఉండిపోతూ ఉంటాయి. దాంట్లో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్ వల్ల అవి డెవలప్మెంట్ కాలేకపోతూ ఉంటాయి. అలాగే దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటి అంటే వాస్తు ప్రకారంగా కూడా విలేజెస్ కానీ, దేశాలు కానీ, రాష్ట్రాలు కానీ ఖచ్చితంగా ఆ యొక్క కరెక్ట్గా ఉండాల్సిందే. ఉన్నప్పుడు మాత్రమే అది డెవలప్మెంట్కు నోచుకుంటుంది. అలాగే అది ఎప్పుడు నోచుకుంటుంది అంటే ఈ యొక్క పేరు, ప్రాంతం కానీ, రాష్ట్రం కానీ, దేశం కానీ, విలేజ్ కానీ, వీటి యొక్క పేరు కరెక్ట్గా ఉంటే అది ఆటోమేటిక్గా వాస్తు ప్రకారంగా మారిపోతూ ఉంటాయి. అంటే వాళ్ళు ఇల్లు కట్టుకోవడం కానీ, లేదంటే ఇండస్ట్రియల్స్ రావడం కానీ, ప్రతిదీ కూడా ఆటోమేటిక్గా అక్కడ కట్టడాలు అనేది మారిపోవడం జరుగుతూ ఉంటాయి దాంట్లో వైబ్రేషన్ సక్రమంగా ఉన్నప్పుడు. అదే వైబ్రేషన్ సక్రమంగా లేనప్పుడు అది వక్రంగా కట్టడాలు ఇలాగ మారిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్గా గుజరాత్ తీసుకున్నట్లయితే డెవలప్మెంట్ అయింది. గుజరాత్ అనేది ఎవరు సీఎంగా ఉన్నా కూడా అది డెవలప్మెంట్ పెరుగుతూనే ఉంటుంది, అది అంచలంచలుగా పెరుగుతూ వస్తూనే ఉంటుంది. ఇలాగ ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి వైబ్రేషన్ అలాంటిది కాబట్టి ఇలాగ ప్రతి దాంట్లో పేరుకుండేటువంటి వైబ్రేషన్ వల్లే డెవలప్మెంట్ కానీ, అన్డెవలప్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది. ఓకే సార్, వైబ్రేషన్ అంటే ఏంటి?
వైబ్రేషన్ అంటే ప్రతి పేరులో కానీ ఈ యొక్క ఏదైనా పేరులో ఖచ్చితంగా ఒక వైబ్రేషన్ ఉంటుంది. ప్రతి అక్షరంలో కానీ వైబ్రేషన్ ఉంటుంది. అక్షరం కానీ పేరు కానీ దేంట్లో అయినా ఒక వైబ్రేషన్ ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం ఉచ్చరించేటువంటి మనం పదాలు ఏదైనా పదం కానీ అక్షరం కానీ ఉచ్చరించినప్పుడు దాని నుంచి వచ్చేటువంటి శబ్దం నుంచి వచ్చేటువంటిది ఒక వైబ్రేషన్ ఉద్భవిస్తుంది. ఆ వైబ్రేషన్ మనం మామూలుగా ఒక మంత్రాలు చదువుతూ ఉంటాం. లలితా సహస్రనామం కానీ లేదంటే విఘ్నేశ్వరుని మంత్రం కానీ ఏదైనా ఒక దేవుడి మంత్రం కానీ ఉచ్చరిస్తూ ఉంటాం. ఎందుకు ఉచ్చరిస్తూ ఉంటాం అంటే దాని నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్ పాజిటివ్గా ఉన్నప్పుడు మన ఇంట్లో కానీ మన ఒంట్లో కానీ ఇది పాజిటివ్ వైబ్రేషన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే ప్రతి పదంలో ఈ యొక్క వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి పేరులో కూడా ఒక వైబ్రేషన్ ఉంటుంది. ఆ వైబ్రేషన్ మనం కనుక్కోవాలి. పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా ఎలా ఉంది అనేది ఆ యొక్క వైబ్రేషన్ మనం తెలుసుకున్నప్పుడు ఆ యొక్క వైబ్రేషన్ మనం పదే పదే ఎదుటి వాళ్ళు ఉచ్చరిస్తూ ఉంటారు. ఉచ్చరించడం అంటే పిలవడం. ఈ యొక్క పిలవడం వల్ల వాళ్ళ నుంచి వాళ్ళ శబ్దం నుంచి వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ అంటే మన పేరులో ఉండేటువంటి పాజిటివ్ వైబ్రేషన్ను వాళ్ళ శబ్దం నుంచి ఉద్భవిస్తూ ఉంటుంది. ఆ శబ్దం నుంచి ఉద్భవించినప్పుడు వాళ్ళ బాడీ పైన పనిచేయడము వాళ్ళ వ్యవహారం పైన పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఎక్కువగా పబ్లిసిటీలో ఉన్నటువంటి వాళ్ళు ఎగ్జాంపుల్గా రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదంటే సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎక్కువగా తొందరగా డెవలప్మెంట్ కానీ తొందరగా అన్డెవలప్మెంట్ కానీ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి. ఎందుకు అంటే ఎక్కువ మంది పిలిచే వాళ్ళు ఉంటారు, ఎక్కువ వైబ్రేషన్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి, ఎక్కువ పబ్లిసిటీ వాళ్ళలో ఉంటుంది. కాబట్టి ఎక్కువ మంది పిలిచే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి తొందరగా మంచి కానీ చెడు కానీ తొందరగా వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇలాగా తక్కువ మంది పిలిచేటువంటి వాళ్ళకి తక్కువ వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి డెవలప్మెంట్ కానీ తక్కువనే ఉంటుంది, అలాగే ఈ యొక్క అన్డెవలప్మెంట్ కానీ సడన్గా పడిపోకుండా తక్కువగానే ఉంటుంది. ఇలా ప్రతిదీ కూడా ఒక ఉచ్చరించేటువంటి వైబ్రేషన్లో ఉంటుంది. ఆ వైబ్రేషన్ పాజిటివ్గా ఉన్నప్పుడు చక్కటి డెవలప్మెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. మామూలుగా మనం న్యూమరాలజీ క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటాం. ప్రతి అక్షరానికి ఒక నెంబర్ని అలాగే అలాంటి సిస్టంలో ఒక 6 సిస్టమ్స్లో మనం క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆ సిస్టమ్సే కాకుండా ఈ యొక్క వైబ్రేషన్ ఇందాక మనం స్వామి అనే పేరు తీసుకున్నాం. స్వామి అనే పేరులో ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా నెంబర్ బాగానే ఉంది, నెంబర్ ప్రాబ్లం లేదు, కానీ వైబ్రేషన్ మాత్రం మైనస్లో ఉంటుంది. ఆ వైబ్రేషన్కి మనం స్వామిలో ఎంతటి కరెక్షన్ చేసినా కూడా అది సక్సెస్ అనేది రాదు. సక్సెస్ రావాలి అంటే ఖచ్చితంగా దానికి వైబ్రేషన్ పాజిటివ్గా ఉండాలి. కాబట్టి ఇది ఆ పేరుకి ఇంకొక పేరుని యాడ్ చేస్తే కానీ లేదంటే ఆ పేరుని తీసేసి ఇంకో పేరు పెడితే కానీ ఆ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా అతనికి అదృష్టాన్ని అందించలేం. ఆ డేట్ ఆఫ్ బర్త్లో మంచి అదృష్టం ఉన్నప్పటికీ ఎంతో డబ్బు రావాల్సినప్పటికీ అది రాకుండా అతన్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కడ ఉన్నాయంటే ఇక్కడ పేరులో ఉండేటువంటి నెగిటివ్ వైబ్రేషన్ వల్ల. కాబట్టి వైబ్రేషన్ అనేది ప్రతి పేరులో ఇంపార్టెంటే. అది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా చూసుకోవాల్సినటువంటి విషయం ఉంది. అది పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి మంచి అదృష్టాన్ని అంటే డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి అదృష్టాన్ని అందించేటువంటి అవకాశాలు ఉంటాయి. అదే నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది. నెంబర్ ఎంత బాగా ఉన్నప్పటికీ న్యూమరాలజికల్గా నెంబర్ బాగా ఉన్నప్పటికీ అది సక్రమంగా ఉండదు, కరెక్ట్గా రాదు. కాబట్టి ఈ యొక్క పేర్లలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ కానీ పాజిటివ్ వైబ్రేషన్ కానీ నెగిటివ్ వైబ్రేషన్ కానీ కనిపెట్టి ఖచ్చితంగా దానికి పాజిటివ్ వైబ్రేషన్ పెట్టి ఆ తర్వాత నెంబర్ని మనం సెట్ చేసినప్పుడు మాత్రమే వాళ్ళకి సక్సెస్ బాట పడతా ఉంటారు. ఓకే సార్, కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 మేడం, నమస్తే అండి, మీ పేరు? మేడం. శ్రీనివాసరావు గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారండి? నా గురించి మేడం. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 18th నవంబర్ 18 నవంబర్ 1982. ఓకే అండి, మిమ్మల్ని ఏమని పిలుస్తారండి? శ్రీను అని పిలుస్తారు మేడం. శ్రీనివాస్ అని పిలుస్తారు, శ్రీను అని పిలుస్తారు ఎక్కువ మటుకు. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అది ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లైక్ బిజినెస్ లో వెళ్తే బాగుంటుందా లేదా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను మేడం. ఓకే అండి, సార్తో మాట్లాడండి. హలో హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీను గారు, మీకు హెల్త్ ప్రాబ్లం ఉంది? అవును సార్, చాలా అంటే లైక్ ఏ పని చేసినా కలిసి రాదు సార్. ఏదైనా కానీ చాలా చికాకులు అంటే ప్రతి దానికి కొట్లాట అవుతుంది సార్. నాకు కొట్లాట అవుతూ ఉంటుంది. శ్రీను అనే పేరులో రివర్స్ నెంబర్ ఉన్నప్పటికీ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్లో కూడా మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీకు? అవును సార్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఉంది సార్. స్టమక్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, ఈ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగానే వస్తున్నాయి. అలాగే శ్రీను అనే పేరులో రివర్స్ నెంబర్ తలకిందుల నంబర్ అనేది ఉంది. ఈ తలకిందుల నంబర్ ఉండడం వల్ల మీకు ప్రతి విషయంలో కూడా మీకు మైనస్ జరగడం అనేది జరుగుతూ ఉంటుంది. మీకు సడన్గా కోపం వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ఈ యొక్క పేరులో. అలాగే హెడ్కి సంబంధించినటువంటి జబ్బులు కూడా ఈ యొక్క శ్రీను అనే పేరులో ఉంటాయి. డేట్ ఆఫ్ బర్త్లో ఉండదు. ఇక్కడ హెడ్కి సంబంధించింది అంటే సడన్గా తల బార్డెన్గా బరువుగా మారడము, అలాగే
ఏదో మన దగ్గర ఎవరైనా మాట్లాడినప్పుడు అంటే భార్య కానీ పిల్లలు కానీ ఎవరు కానీ లేదంటే వేరే ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మనతో మాట్లాడుతున్నప్పుడు సడన్గా మీరు కోపడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటి మానసిక స్థితులన్నీ మారుతూ ఉంటాయి. అవునా? అవును సార్, అవును సార్, కరెక్ట్ సార్ మీరు చెప్పింది. ఇలాంటివన్నీ ఉన్నాయి. అలాగే శ్రీను అనే పేరులో కరెక్షన్ కాకుండా మీరు శ్రీనివాస్ అనే పేరులో మీరు కరెక్షన్ తీసుకోండి. అది కూడా మీరు పర్సనల్గా కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీనులో మీరు ఎలా మార్చుకోవాలి, శ్రీను అనేది ఒకటి 2 పేర్లు కరెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, శ్రీను శ్రీనివాస్. అప్పుడు శ్రీను అనేది మీరు ఇంట్లో డిస్ప్లే చేసుకొని శ్రీనివాస్ అనేది ఇంటి ముందు డిస్ప్లే చేసుకొని శ్రీనివాస్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే మీరేంటి అంటే శ్రీను అనేది మెల్లిమెల్లిగా మార్చుకోవాలి. శ్రీను అనేది సడన్గా మారదు కాబట్టి మెల్లిమెల్లిగా శ్రీనివాస్లోకి మారుతూ ఉంటే ఈ శ్రీను అని పిలిచినా కూడా మీకు నెగిటివ్ వైబ్రేషన్ రాకుండా చేసుకోవాలి. అలాంటప్పుడు మాత్రమే మీరు బయటపడగలుగుతారు. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడ 18 నెంబర్ ఉన్నప్పుడు రిలేషన్షిప్ ఫెయిల్యూర్ నెంబర్ అనేది అంటూ ఉంటాం. అలాగే టోటల్ డిస్టెంట్ నెంబర్ మీకు 4 ఉంది. ఇక్కడ టోటల్ 2 మైనసే. అలాగే 11 ఇక్కడ 11 నవంబర్ అనేసరికి ఈ రెండింటికి అంటే 4కి కానీ 9కి కానీ ఇవి ఆపోజిట్ నెంబర్ కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ మొత్తం దాదాపుగా డిస్టర్బెన్స్గా ఉంది. కాబట్టి ఈ డిస్టర్బెన్స్ అంతా మీరు ప్లస్గా చేసుకోవాలి. మైనస్ నుంచి మొత్తం ప్లస్గా చేసుకోవాలి అంటే మీరు పర్సనల్గా కలవాల్సి ఉంటుంది. మీకు కొన్ని రెమెడీస్ చెప్పాల్సి ఉంటుంది. ఆ రెమెడీస్తో పాటుగా మీ పేర్లను కరెక్షన్ చేసుకొని మీరు రాసినట్లయితే ఖచ్చితంగా మీకు వితిన్ 45 డేస్లో 45 రోజుల్లో మీకు మంచి మార్పు అనేది వచ్చేట్టుగా నేను చేసిస్తాను. ఆల్ ది బెస్ట్ శ్రీను గారు. ధన్యవాదాలండి కాల్ చేసినందుకు. సార్ జియాలజీ అంటే ఏంటి? జియాలజీ అంటే దీనికి 2-3 రకాల పేర్లు ఉన్నాయి. ఎలాగంటే జియాలజీ అంటే అసలు యాక్చువల్గా భూగర్భ వాస్తు అని, అలాగే దీన్ని ఇప్పట్లో ఏంటంటే సైంటిఫిక్ వాస్తు అని కూడా పిలుస్తూ ఉన్నారు. సైంటిఫిక్ వాస్తు, భూగర్భ వాస్తు, జియాలజీ అన్నీ ఒకటే. ఇవన్నీ ఏంటి అంటే మన భూమి, మనం మామూలుగా ఎవరైనా ప్లేస్ తీసుకుంటున్నారు, ప్లేస్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు అనుకుంటే ఆ ప్లేస్ ఎలా ఉంది అంటే పాజిటివ్గా ఉందా లేదంటే నెగిటివ్గా ఉందా మనం యూనివర్సల్ స్కానర్స్తో చెక్ చేయొచ్చు. ఒకవేళ యూనివర్సల్ స్కానర్స్ లేవు, మామూలుగా ఏదైనా వ్యక్తి కొనుగోలు చేయాలి అనుకుంటూ ఉన్నాడు, దాన్ని ఎలా చేయాలి అంటే మనం దానికి కూడా కొన్ని పరిష్కారాలు చెప్తూ ఉంటాం. ఎలాగంటే మామూలుగా మనం ఏదైనా ప్లేస్ను కొనాలి అనుకున్నాం, ఒక 100 గజాల ప్లేస్ కానీ 200 గజాల ప్లేస్ కానీ ఏదైనా 300 స్క్వేర్ యార్డ్స్ కానీ ఎంతో కొంత ప్లేస్ని మనం కొనుగోలు చేస్తూ ఉన్నప్పుడు ఆ కొనుగోలు చేసే ప్లేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి శ్వాస ఎలా ఉంటుందంటే ఎప్పుడు ఏదో ఒక శ్వాస ఎక్కువగా ఆడుతూ ఉంటుంది, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. ఆ శ్వాస ఏదైతే రైట్ సైడ్ ఎక్కువగా ఆడుతూ ఉన్నప్పుడు రైట్ లెగ్ అనేది ఆ యొక్క ప్లేస్లోకి అడుగు పెట్టాలి. అలాగే లెఫ్ట్ కనుక ఎక్కువగా ఆడుతూ ఉన్నప్పుడు లెఫ్ట్ లెగ్ లోపలికి పెట్టాలి. ఇలాగా అడుగు లోపలికి పెట్టేసి మొత్తం ప్లేస్లో మధ్య ప్లేస్ ఏదైతే ఉంటుందో, మధ్య ప్లేస్ అంటే బ్రహ్మస్థానం అంటూ ఉంటాం దాన్ని, ఆ యొక్క బ్రహ్మస్థానంలో నిలబడినట్లయితే వాళ్ళకి 2 రకాల వైబ్రేషన్స్ వస్తూ ఉంటాయి. ఎలాగంటే అది ఆ ప్లేస్ కనుక పాజిటివ్గా ఉంది, భూమిలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ లేవు అనుకుంటే వాళ్ళకి ప్రశాంతంగా ఇక్కడ కాసేపు ఉంటే బాగుండు అనేటువంటి మానసిక స్థితి వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ లోపల భూమిలో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, బోన్స్ ఉన్నా, జియోపతిక్ ట్రస్ ఉన్నా, ఎలాంటిది ఏదైనా ఉన్నట్లయితే ఆ బ్రహ్మస్థానంలో నిలబడ్డప్పుడు వాళ్ళకి ఇరిటేటింగ్గా ఎప్పుడు వెళ్ళిపోదామా ఇక్కడ నుండి అనేటువంటి వైబ్రేషన్ వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు అలాంటి ప్లేస్ను కొనకూడదు. అలాగే పాజిటివ్గా ఉంది, ఇంకాసేపు ఉందాం అనుకుంటే ఖచ్చితంగా ఆ ప్లేస్ను కొనవచ్చు, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇలాగ మనం ప్రాక్టికల్గా చూసుకోవచ్చు. అలాంటిదే మనం యూనివర్సల్ స్కానర్స్తో ఏముంది, అసలు భూమిలో ఏముంది, బొక్కలు ఉన్నాయా అంటే బోన్స్ ఎప్పుడైనా పాత ఎన్నో రోజుల నుంచి పాత పెట్టినటువంటి బోన్స్ ఉన్నాయా, అంటే ఏదైనా శవాలు కానీ లేదంటే వేరే ఏ జంతువుల బొక్కలు కానీ ఏవైనా బోన్స్ ఉన్నాయా, లేదంటే ప్లాస్టిక్ కవర్స్ ఉండడం వల్ల కూడా అంటే చాలా రోజుల నుంచి ఉండేటువంటి ప్లాస్టిక్ కవర్స్ పాడవు కానీ దాని నుంచి నెగిటివ్ ఎనర్జీ రావడం వల్ల పైకి వేవ్స్ వస్తూ ఉంటాయి. ఈ వేవ్స్ వస్తూ ఉన్నాయా, లేదంటే భూమి పగుళ్ళుండి ఆ పగుళ్ళ నుంచి నెగిటివ్ వేవ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఆ నెగిటివ్ వేవ్స్ అనేది ఈ యొక్క ఇంట్లోకి కానీ స్థలంలోకి కానీ ప్రవేశించినప్పుడు వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ జియోపతిక్ ట్రస్ అంటే బొక్కలు కాకుండా మామూలుగా ఈ యొక్క భూమి పగుల నుంచి వచ్చేటువంటి నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే దాని నుంచి మనం కాపాడుకోవచ్చు. కానీ అది ఎన్ని లైన్స్ ఉన్నాయి అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మామూలుగా 1-2 జియోపతిక్ లైన్స్ అంటే మామూలుగా ఉంటాయి, దాని నుంచి మనం కాపాడుకునేటువంటి రెమెడీస్ చాలా ఉన్నాయి. అంటే 10-15 ఉన్నా కూడా ఇల్లు కట్టుకున్న తర్వాత అయితే మనం దాన్ని సెట్ చేసుకోవచ్చు. కానీ ప్లేస్ కొనేటప్పుడే ఎక్కువగా జియోపతిక్ ట్రస్ ఉంది అంటే దాన్ని కొనకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ప్లేస్ ఇల్లు కట్టాలన్నా కూడా కష్టాల పాలవుతూ ఉంటారు. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే బేస్మెంట్ దాకా రాగానే లేదంటే బునాది తీసిన తర్వాత స్టార్ట్ కాగానే ఆ పనులు ఆగిపోతూ ఉంటాయి. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ డబ్బులు ఖర్చు అయిపోవడము, వచ్చే డబ్బులు రాకపోవడము, లేదంటే అక్కడ ఏదో ఒకటి
పక్క వాళ్ళతో కానీ ఎవరితో కానీ గొడవలు కావడము ఇలాంటివి జరిగి ఆ పనులు ఆగిపోతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ జియోపతిక్ ట్రస్ ఉండడం వల్ల ఆ యొక్క పనులు ఆగిపోవడము, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డబ్బులు ఖర్చు అయిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మనం జాగ్రత్తగా ప్లేస్ కొనేప్పుడే మనం చూసుకున్నట్లయితే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఎందుకంటే మంచి ప్లేస్ మనం తీసుకున్నాం అనుకోండి, అక్కడ ఇల్లు కట్టుకుని తొందరగా ఇల్లు అవుతుంది. ఇల్లు స్టార్ట్ చేసినటువంటి సమయాన్ని బట్టి తొందరగా ఇల్లు అయిపోతూ ఉంటుంది. అలాగే ఈ యొక్క ఇల్లు అయిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళగానే ఇంకొక 10 ఇండ్లు కట్టేటువంటి కెపాసిటీ వాళ్ళకి వస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆ స్థలం మంచి స్థలం కాబట్టి. స్థలమే బాగోలేదనుకోండి, ఇల్లు వాస్తు ప్రకారంగా కట్టినప్పటికీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు కట్టినటువంటి ఇల్లు కూడా అమ్ముకొని వెళ్ళేటువంటి పరిస్థితులు వచ్చేస్తూ ఉంటాయి. అలాగే ఈ ఇల్లు ఆగిపోవడానికి కారణాలు, అలాగే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇల్లు అమ్ముకునేటువంటి పరిస్థితులు రావడానికి ఈ యొక్క జియోపతిక్ ట్రస్ అనేదే కారణమవుతూ ఉంటుంది. ఈ యొక్క జియోపతిక్ ట్రస్ ఉండడం వల్ల ఇన్ని ప్రాబ్లమ్స్. అలాగే ఇంట్లోకి వెళ్ళగానే ఒకవేళ ఇల్లు కట్టుకుని ఉన్న ఇల్లు కొన్నారనుకోండి, ఒక ఇల్లు కట్టుకుని ఉన్నటువంటి వాళ్ళకి జియోపతిక్ ట్రస్ ఉండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటే ఇల్లు అమ్మేస్తే వేరే వాళ్ళు ఇల్లు కొనుక్కొని అందులో ఉన్నారనుకోండి, వాళ్ళకి జియోపతిక్ ట్రస్ ప్రాబ్లం ఎలా ఉంటుంది అంటే నిద్ర పట్టకపోవడం, ఆ ఇంట్లో ఒకరికొకరు గొడవలు జరగడం, డబ్బు నిలబడలేకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క జియోపతిక్ ట్రస్ వల్ల వస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంట్లో జియోపతిక్ ట్రస్ ఉంది, వాస్తు ప్రకారంగా ఇన్ని ఉన్నా కూడా కొంతమంది ఏమని చెప్తూ ఉంటారంటే మీ గ్రహచారం అలా ఉంది, వాస్తు ప్రకారంగా ఇల్లు ఉన్నా కూడా మీ గ్రహచారం అలా ఉంది అని చెప్తూ ఉంటారు. గ్రహచారం ఎలా ఉన్నప్పటికీ మామూలుగా చూడండి, ఆస్ట్రాలజీ కానీ న్యూమరాలజీ కానీ వాస్తు కానీ ఏవి చెప్పే వాళ్ళైనప్పటికీ ఎదుటి వాళ్ళకి ప్రాబ్లం ఉంటే ప్రాబ్లం సాల్వ్ చేసే వాళ్ళు కావాలి. కానీ మీకు ప్రాబ్లం ఉంది మీరు అంతే అని విడిచిపెట్టే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ రోజుల్లో. ప్రాబ్లం ఉంది అని చెప్పడానికి వాళ్ళు ఎవరండి, మామూలుగా ప్రాబ్లం ఉండేది అందరికీ తెలుస్తూ ఉంటుంది. అంటే ప్రాబ్లం ఉంటేనే ఎదుటి వాళ్ళ దగ్గరికి పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాబ్లం ఉంది అని చెప్పడం కాదు, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా క్లియర్ చేయాలి అనేది ఖచ్చితంగా వాళ్ళకి రెమెడీస్ చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఈ జియోపతిక్ ట్రస్ వచ్చినప్పుడు మీ గ్రహచారం బాగోలేదు అని కాదు, ఈ యొక్క జియోపతిక్ ట్రస్ నుంచి ఎలా బయటపడాలి, మీ గ్రహచారం బాగలేకపోతే గ్రహచారం నుంచి ఎలా బయటపడాలి, పేరు బాగాలేకపోతే పేరు నుంచి ఎలా బయటపడాలి, ఈ యొక్క బయటపడడానికి ఖచ్చితంగా మనం రెమెడీస్ చెప్పాల్సి ఉంటుంది. ఏంటంటే మనం చెప్తూ ఉంటాం, వర్షం వస్తూ ఉన్నప్పుడు వర్షాన్ని వర్షాన్ని ఆపలేం. కానీ వర్షం నుంచి తడవకుండా మనం గొడుగు పట్టుకొని ఆ యొక్క వర్షంలో తడవకుండా మనం జాగ్రత్త తీసుకోవచ్చు. ఎండ కొడుతూ ఉన్నా కూడా ఎండ తగలకుండా ఈ యొక్క గొడుగు ద్వారా మనం కాపాడుకోవచ్చు. ఇలాగే ప్రతిదానికి అంటే గ్రహచారం బాగాలేకపోయినా దానికి రెమెడీస్ తీసుకొని దాని నుంచి బయటపడవచ్చు. అలాగే పేరు బాగాలేకపోయినా పేరు నుంచి బాధలు పడేటువంటి ఆ బాధల నుంచి మనం బయటపడవచ్చు ఈ యొక్క కరెక్షన్ తీసుకొని. అలాగే వాస్తు ప్రకారంగా బాగాలేకపోయినా పిరమిడ్ వాస్తు ద్వారా లేదంటే ఈ యొక్క వాస్తు ప్రకారంగా మనం సెట్ చేసుకోవడం ద్వారా కానీ మనం సెట్ చేసుకొని ఆ యొక్క ప్రాబ్లమ్స్ నుంచి బయటపడవచ్చు. జియోపతిక్ ట్రస్ ఉన్న జియోపతిక్ ట్రస్ నుంచి కూడా జియోపతిక్ రాడ్స్ పెట్టుకొని దాని నుంచి కూడా బయటపడవచ్చు. ప్రతి దానికి ఒక రెమెడీ ఉంది. అంటే ఎలా ఉంటుందంటే తలనొప్పి వస్తే తలనొప్పి టాబ్లెట్ వేసుకోవాలి, కడుపు నొప్పి లేస్తే కడుపు నొప్పి టాబ్లెట్ వేసుకోవాలి. మనకు ఇక్కడ జియోపతిక్ ట్రస్ ఉన్నప్పుడు మామూలుగా మనము గ్రహచారం బాగాలేదని చెప్పేసి పూజలు చేస్తున్నా కూడా పూజలు చేయొద్దు అనట్లేదు, కానీ పూజలు చేస్తున్నప్పటికీ ఆ ప్రాబ్లం నుంచి మనం బయటపడలేము. కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మనం కరెక్ట్గా సొల్యూషన్ తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు ఈ యొక్క ప్రాబ్లం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్ ఈరోజు రక్షా కవచం గురించి వివరిస్తారా? తప్పకుండా. ఈరోజు రక్షా కవచంలో ఏంటంటే భార్యాభర్తల గొడవలు ఉన్నప్పుడు, అలాగే ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు లేదంటే జబ్బులు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, పదే జబ్బులు వస్తున్నటువంటి వాళ్ళు ఏం చేయాలంటే రేపు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల సమయంలో పంచామృతంతో శివుడికి అభిషేకం కనుక చేసినట్లయితే, అలాగే బిల్వ పత్రాన్ని సమర్పించినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ఆయుష్కారకుడు కాబట్టి ఈ యొక్క అనారోగ్యం నుంచి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క ఆర్థిక పరిస్థితులు మెరుగుపడేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా కూడా గొడవలు కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇన్ని రకాలుగా మనకు ఈ యొక్క అభిషేకం పంచామృతం కలిపి చేయాలి. సపరేట్గా కాకుండా 5 రకాల పంచామృతాలు అనేది కలిపి ఈ యొక్క అభిషేకాన్ని చేసినట్లయితే ఖచ్చితంగా వారి చేతులతో చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాబ్లం అనేది మొత్తంగా బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ఓకే సార్ ఇప్పటి వరకు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి రక్షా కవచంలో చక్కటి చిట్కా అందించినందుకు ధన్యవాదాలు. ఈ షోని మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ వీక్షించవచ్చు. సర్టిఫైడ్ జాతిరత్నాల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8499959501. సార్ మనకి ఫ్రైడే, సాటర్డే, సండే, మండే, ట్యూస్డే హైదరాబాద్లో అందుబాటులో ఉంటారు. అడ్రస్ వచ్చేసి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ, హౌస్ నెంబర్ 170/C, వెంగళరావు నగర్, ఆపోజిట్ ఈసేవా లేన్, ఎస్ఆర్ నగర్ బస్ స్టాప్, అమీర్పేట్. సార్ పర్యటన వివరాలు వచ్చేసి 25 రాజమండ్రి, 26 వైజాగ్, 27 విజయవాడ. ఇది ఇవాల్టి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ. రేపు
రేపటి వండర్స్ ఆఫ్ న్యూమరాలజీ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.